డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే ఉషా. నమస్తే రాధా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అందుకే మన హద్దులు దాటి అని ఆ హద్దు అనేది నిజంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో ఆ హద్దు అనేది ఒక మనిషి ప్రాణాలు కూడా కాపాడుతుంది అని నా ఫీలింగ్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు అది లవర్సే కానీ, భార్యాభర్తలే కానీ, ఫ్రెండ్స్ కానీ, బెస్టీస్, వాళ్ళిద్దరి మధ్య ఒక పర్సన్ వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే తెలిస్తే ప్రతిదానికో సింటమ్స్ అనేది ఉంటుంది. అది ముద్దిరిపోయేదాకా తెచ్చుకొని అందులో నుంచి బయటికి రాక వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారని తర్వాత వదిలేశాక దాని బాధ వర్ణనాతీతం. అంటే ఒక పర్సన్ మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని ఫస్ట్ ఎలా మనం తెలుసుకోవచ్చు? చిన్న చిన్నవి ఉంటాయి. దానికి సొల్యూషన్ ఏంటి? ఆ కళ్ళ ఊరెళ్తే సినిమాలో సునీల్ ఎక్కడ ఎవరు లేరు అని అంత ఎడిక్షన్స్ చంపే వరకు వెళ్తున్నారు చూసావా? దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దాట్ లవ్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఎడిక్షన్. ఎదుటోళ్ళు మనం పట్టించుకోకపోయినా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఎస్పెషలీ వీఆర్ టాకింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ పర్సనల్ రిలేషన్షిప్స్. అమ్మాయి ఇనిషియల్ గా ఒప్పుకోదు, పర్సూ చేస్తా ఉంటాడు, పడుతుంది, స్టార్టింగ్ లో ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది, తర్వాత ఈ అబ్బాయి అలవాటు అయిపోద్ది. దట్స్ అ హ్యూమన్ సైకాలజీ. ఈ అమ్మాయి ఇస్తా ఉంటది, ఇచ్చినప్పుడు 10 సార్లు ఇస్తే ఒకసారి వస్తాడు, 20 సార్లు ఇస్తే హాఫ్ టైం వస్తాడు, 40 సార్లు ఇస్తే పావు టైం వస్తాడు, 60 సార్లు ఇస్తే 10, ఇంకా 100 సార్లు ఇస్తే 0.5% వస్తాడు. ఇంక ఈ అమ్మాయి చచ్చిపోయే స్టేజ్ లో వదిలేయాలనుకుంటుంది. వదిలేసి వెళ్ళిపోయే టైంలో మళ్ళీ ఈ అబ్బాయి వస్తాడు. అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతావు బంగారం? ఈ 100 టైమ్స్ నువ్వు అది చేసావు, ఇది చేసావు, ఇట్లా చేసావు, రా బంగారం అనగానే మళ్ళీ వెళ్తుంది. మోస్ట్లీ ఇది అమ్మాయిలు చేస్తారు అనుకుంటాం. అబ్బాయిలు కూడా ఉన్నారని తగు మోతాదులో అమ్మాయిలే ఇంత షెట్టు గోత్రు అవుతా ఉంటారు. ఇది డీవియేట్ అయి బయటికి రావాలి అని సైకాలజిస్టులు, నేను చాలా వీడియోలు చూసాను. వన్స్ దిస్ బికమ్స్ అ లవ్ అడిక్షన్ అని అమ్మాయిలు అనుకుంటారు. ఏదో మూమెంట్ లో ఇదేదో ఒక ప్రేమను చూపిస్తాడు, అది మళ్ళీ చూపిస్తాడేమో అని అమ్మాయి ఇస్తూ ఉంటది. ఆ ఎమోషన్ వీడు ఇవ్వడు, ఇస్తాడు అనే భ్రమ క్రియేట్ చేస్తాడు కానీ ఇవ్వడు. ఈ 100 సార్లు ఒకసారి ఇస్తాడు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎడిక్షన్. అండ్ అలవాటు చేస్తారు ఇలాంటి అబ్బాయిలు, మనస్తత్వం ఉన్న అబ్బాయిలు. ఇది నువ్వు ఫస్ట్ లోనే గమనించాలి. ఫస్ట్ లో గమనించకపోతే ఏమవుతుందంటే నీకు ఈ అబ్బాయి అడిక్ట్ అవ్వడు, నువ్వు అబ్బాయికి అడిక్ట్ అయిపోతావు. మన జుట్టు తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చావనుకో, వాడు తల కొరివి పెట్టినా అర్ధనగ్నంగా మనల్ని కాల్ చేసినా సరే మనకు అక్కడే ఉండాలనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడిక్షన్. సో దిస్ ఇస్ నాట్ లవ్. అది అర్థం చేసుకోండి అమ్మాయిలు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వేం చేసినా వాడి దగ్గరికి రావట్లేదు, నువ్వు ప్రేమను అడుక్కుంటున్నావు, నాతో మాట్లాడు ప్లీజ్ ప్లీజ్, నన్ను కలవా ప్లీజ్, ఒక్కసారి చూడాలి, నిజంగా ప్లీజ్ ఫోన్ ఎత్తవా ప్లీజ్, నిన్ను చూసి వెళ్ళిపోతాను, నీకు ఒంట్లో బాగాలేదన్నావు కదా, మెడిసిన్స్ తీసుకొచ్చాను, నాకు తలనొప్పి వచ్చిందని చెప్పాను, నేను రమ్మన్నానా అంటాడు అబ్బాయి. నీకోసం వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ 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 ప్లీజ్. అది ఎడిక్షన్, ప్రేమ కాదు, ఇష్టం కాదు. నిజంగా అవును. అది కామం అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు, ఆ అబ్బాయి నీకు ఇచ్చిన కొన్ని ఫీలింగ్స్ ని నువ్వు మళ్ళీ కావాలనుకోవచ్చు, ఫిజికల్ అట్రాక్షన్ అవ్వచ్చు, లస్ట్ అవ్వచ్చు. నీకేం కావాలనేది డిఫైన్ చేసుకోలేకపోవటం నీ దుర్గతి. అది ఆ అబ్బాయి నుంచి కాకుండా ఇంకెక్కడన్నా దొరుకుతుందేమో వెతుక్కో. అప్పుడు ఈ అబ్బాయి నీకు కరెక్టో కాదో నీకు తెలుస్తుంది. వెతుక్కున్న దగ్గర దొరికిందా ఫ్లిప్ అవు. ఇది చాలా నీచంగా అనిపించవచ్చు కానీ ఆ టైంకి రాదు. అంటే వాడిని అంతగా ప్రేమించినప్పుడు ఇంకొకరితో ఉండాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది కదా? ఇక్కడ మిస్సింగ్ ఎవరు? ఇప్పుడు సొల్యూషన్ చెప్తా. ఈ మొత్తం ప్రాసెస్ లో కావాలనుకునేది ఎవరు? అమ్మాయి. ఎగ్జాంపుల్ నేను నాకేం కావాలి, నాకేమిస్తే తృప్తి పడతాను అని ఎరుక ఎవరికి రావాలి? నాకు. సో ఒక్కసారి నువ్వు ఇచ్చిన ఎనర్జీని, ఇచ్చిన ప్రేమని, ఇచ్చిన వాత్సల్యాన్ని, ఇచ్చిన డబ్బుల్ని, ఇచ్చిన అన్నిటిలో ఒక్కసారి షట్ డౌన్ చేసి నీతో నువ్వు కూర్చో. అన్ని డిస్కనెక్ట్ చేసి నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు, ఎందుకు తాపత్రయపడుతున్నావు, దేనికోసం వెనకాల పడుతున్నావు. ఇది నేను పర్సనల్గా చేసింది చెప్తున్నా, రీసెంట్గా పర్సనల్గా చేసింది చెప్తున్నా. ఒక పర్సన్తో నాకు టైం ఇవ్వని,
లేకపోతే నన్ను ఒక అమ్మాయిలాగా ప్రాపర్ గా గౌరవంగా రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయమని. ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బేసిక్ ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడటం అనేది మానవ సహజం. మాట్లాడితేనే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. ఒక అమ్మాయి పక్కన ఉండగా కూడా నువ్వు ఫోన్ చూసుకుంటూ ఇంకోలాగా బిహేవ్ చేస్తే అది ఎంతవరకు సబబు? నేను టైం ఇచ్చా, నాకు టైం కావాలి, నా పాస్ట్ రిలేషన్షిప్ అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, అదైంది, ఇదైందంటే నేను వాళ్ళకి అంత ఇచ్చాను, నువ్వు వెళ్ళిపోతే నేను వెనక్కి కూడా పిలవను. అసలు లైక్ సీరియస్లీ నాకేమి ఇవ్వలేదు. వాళ్ళకి నువ్వు బంగారాలు కొనిచ్చావు, దుబాయ్ ట్రిప్పులు తీసుకెళ్ళావు, బట్టలు కొనిచ్చావు, నువ్వు నాకు ₹1 ఇవ్వలేదు, నువ్వు అసలు టైము స్పెండ్ చేయలేదు, నన్ను ఒక ప్రాపర్ రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడలేదు, నాకు కావాల్సిన నీడ్, వాంట్, డిజైర్ ఏది ఫుల్ఫిల్ చేయలేదు. అయినా నేను నీకు 41 days టైం ఇచ్చా. నేను 40th డే కూర్చొని నేను విత్డ్రా అయ్యి నేను అసలు అబ్బాయితో మాట్లాడటం, అసలు నాకేం కావాలి, నేనేం కోరుకుంటున్నాను ఈ అబ్బాయి నుంచి, అసలు నేను ఎందుకు ఇంత టైం ఇచ్చాను అని నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే దేర్ వర్ సర్టైన్ మూమెంట్స్. ఆ అబ్బాయి ఒక విలువైన ఒక కనెక్షన్ ఉండే ఒక మొమెంట్ ఒకలా చూసాడు, ఏమీ చేయలే, చూసి దేర్ వాజ్ అ స్మాల్ జెస్చర్ ఆఫ్ వాటర్ బాటిల్ తెచ్చివడం. ఆ మొమెంట్ నాకు ఏదో కావాలంటే అది ఇచ్చాడు అంతే. అది ఒక ఎమోషన్ లాగా ఇట్లా ఏదో బాణం గుచ్చుకున్నట్టు గుచ్చుకుంది. అట్లాంటి గుచ్చుకునే 9 ఇన్సిడెంట్స్ 4 ఉన్నాయి వెనక్కి తిరిగి చూసుకుంటే. ఓకే, అంతకు మించి ఫిజికల్ గా, ఎమోషనల్ గా, ఇంటెలెక్చువల్ గా, సైకలాజికల్ గా, మెంటల్ గా ఏం లేవు అక్కడ. ఓ మై గాడ్, ఈ 4 ఎమోషనల్ థింగ్స్ మళ్ళీ ఇస్తాడేమో అని చెప్పి నేను ఈ చెత్తంతా భరిస్తున్నాను ఆ బంగారం. ఓహో, ఆ 4 ఇన్సిడెంట్స్ చూసుకుంటే అది నా పక్కింటి ఫ్రెండ్ కూడా ఇస్తాడు. ఇంట్లో పనామ కూడా ఇస్తుంది. మా పనమ్మాయి అదే అంది, అమ్మాయి నేను కూడా చేస్తాను. ఎందుకు ఇవ్వరబ్బా? ఆ అమ్మాయి చూసి అంది, అమ్మా ఇవి నేను కూడా చేస్తాను కదా, అంతకు మించి ఏంటి. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఓ దెన్ ఐ విత్డ్రూ ఎవ్రీథింగ్ బ్యాక్. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్. ఇది చాలా కష్టం రాధా. ఓకే, మనల్ని మనం డిస్కనెక్ట్ చేయడం అలవాటు అయిపోతాడు మనిషి. అలవాటు అయిపోయిన తర్వాత నువ్వు విత్డ్రా. సో నేను అది ఇమీడియట్ గా మానేయమని చెప్పను, నేను కూడా ఇమీడియట్ గా ఏం మానేలా. టుక్ టైం. ఐ కీప్ టెల్లింగ్, రిలేషన్షిప్ ఫాలో అవుతుంది, నా ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయట్లా, నువ్వు నాతో 5 నిమిషాలు మాట్లాడలా, ఐఎమ్ బ్రేకింగ్ డౌన్ అండ్ ఐ కీప్ కమ్యూనికేటింగ్. కమ్యూనికేట్ చేసిన తర్వాత కూడా ఏంటి నీ గోల, ఏంటి నీతో మాట్లాడేది, ఏముంటది మాట్లాడని, అసలు నువ్వు నన్ను మాట్లాడమని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నేను అవాక్కయ్యా. నేను నిన్ను మాట్లాడమని నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానా? దెన్ వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ అ రిలేషన్షిప్? ఓ ఫ్రెండ్ కూడా అంటే ఈ మాట నన్ను ఎవరు అనలేదు బేసికల్ గా. దట్ వాజ్ ద ట్రిగ్గరింగ్ పాయింట్. దెన్ ఐ వాజ్ లైక్ షట్ డౌన్. పాప పీసెస్ ఇలా, నువ్వు ఇప్పుడు కనుక షట్ డౌన్ అవ్వలేదు అనుకో, ఎగ్జిట్ ప్లాన్ ఇప్పుడు అదే చెప్తున్నా, అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. మీకు ఎప్పుడైతే మీకు హిట్టింగ్ పాయింట్ అనే దాన్ని మీరు పట్టించుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే అంతా గొడవపడి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నార్మల్ గా మాట్లాడితే వెళ్ళకండి. ఒక్క రోజు బ్రేక్ తీసుకోండి, ఇదైతే పాసిబుల్. ఆ రోజు పని పెట్టుకోండో, లేకపోతే ఏదో ఒక అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్ళండో, ఏదో ఒక రోజు, ఒక నైట్, ఒక డే, ఒక ఈవినింగ్, ఒక మార్నింగ్ మీతో మీరు ఉండి స్క్రూటినీ చేసుకొని మీకేం కావాలి అనేది కమ్అప్ విత్. మీరు ఏదైతే అబ్బాయి దగ్గర వెతుకుతున్నారో ఆ బ్యాగేజ్ తో రండి. ఓ 4-5 ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండదు అక్కడ. ఆ 4-5 కూడా ఎప్పుడో జరుగుంటాయి, అవి జరుగుతాయేమో అని ఆశతో ఉంటారు. వాళ్ళకి చెప్పండి, ఏమన్నా ఇవ్వగలవా అంటే అలాగే ఇవ్వలేదు అని చెప్తాడు, ఎందుకంటే అదే చెప్పు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇది నా లిస్ట్. తీరా చూసుకుంటే అసలు మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఇట్లా విరివిగా ఇస్తున్నారు. ఈ అబ్బాయి మనకు అవసరం లేదు, జస్ట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని అర్థమయ్యి నేను ఒకళ్ళు కాకుండా 4 ఫ్రెండ్స్ ఇచ్చేసి అగ్రిగేట్ చేసుకుని ఒకళ్ళు ఎమోషనల్ గా మాట్లాడాను. ఇంకా అసలు నాకు అబ్బాయి మీద చాలా చాలా వింతగా ఉంటది రాదా, బట్ ఇట్ వర్క్స్. ఎమోషనల్ గా మాట్లాడే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడితే వెళ్ళి రోజంతా మాట్లాడే, ఏడ్చా కక్కి అంతా అయిపోయింది. వస్తే అసలు నువ్వేంది, నువ్వెళ్ళి దీనికోసం అడుక్కోవడం ఏంది అన్నాడు. ఆ రోజు రియలైజ్ అయ్యా, అవును కదా నువ్వు ఉన్నావు కదరా, నాకు ఎందుకు అసలు ఇదంతా అని చెప్పి నెక్స్ట్ డే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ అంతా నాకు మా మదర్తోనే అవుతుంది. షీఈ్ మై గైడ్ అండ్ గురు. మా అమ్మతో మాట్లాడా, అమ్మ ఇదమ్మా అంటే చింతల్లి ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఆ రోజు అది ఫుల్ఫిల్ అయిపోయింది, నేను ఏదైతే కోరుకున్నానో అక్కడ అవ్వలేదు. అలా ఇంకా 2 more అదర్ థింగ్స్ కూడా నేను ఐ సార్టెడ్. నాకు ఇప్పుడు అబ్బాయి మీద ఆ ఫీలు రాదు ఇంకా. ఫైనలీ కెన్ యూ బిలీవ్ నాకు ఎవర్షన్ వచ్చింది. నాకు అబ్బాయిని చూస్తే నువ్వు ఇవ్వలేదో ఆల్రెడీ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో రాదా, ఇది సొల్యూషన్. ఫుల్ఫిల్ చేసుకోకుండా తెలుసు కదా అని మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడుక్కోకండి. లిటరల్ గా యు ఆర్ బెగ్గింగ్. స్టాప్ బీయింగ్ అ బెగ్గర్ ఇన్ లవ్.
ఐమ్ లైక్ సీరియస్లీ టెలింగ్, నేను గోత్రోయే చెప్తున్నా. అడుక్కునే స్థితి ఒక రిలేషన్షిప్ లో వచ్చిందంటే నీకన్నా రోడ్డు మీద అడుక్కునేది చాలా బెటర్. నిజంగా అడుక్కోవడం ఉంది రిలేషన్షిప్ లో అంటే అది అసలు కరెక్ట్. నువ్వు అన్నదానికి నేను పచ్చిగా చెప్తున్నాను. అవును. ఇగ్నోర్ చేయడం అనేది మనం సొఫిస్టికేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం. నిన్ను అడుక్కునేలా చేస్తున్నాడు వాడు, భిక్షగత్తెలాగా ఒక రిలేషన్షిప్ లో అడుక్కున్నావు. వెన్ దెర్ ఇస్ నో గివ్ అండ్ టేక్. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది ప్రేమలో నువ్వెంత ప్రేమించడం అంటే ప్రేమని మించి మన దగ్గర ఎక్కువైపోయి పక్కన వాళ్ళకి ఇవ్వడం. అవును. ఓకే, అది ఎక్కువై నీకు రావట్లేదు అనుకో, నీకు ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకో, నువ్వు అడుక్కుంటున్నావు. అంతే కదా. అవును. సో స్టాప్ బెగ్గింగ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో. దీని సొల్యూషన్ ఏంటంటే మనం అడుక్కునేది ముందు ఏం అడుక్కుంటున్నావు తెలుసుకోవాలి పచ్చిగా. కరెక్ట్. ఈ అడుక్కునేది ఎక్కడ అడుక్కోకుండా వెళ్ళి బెగ్గా అవసరం లేదు. ప్రేమగా నాకు ఇది కావాలని ఎవరితోనో చెప్పినా ఎలా ఫుల్ఫిల్ అయిపోతుంది. రైట్. ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళండి అబ్బాయి దగ్గరికి. ఇది బస్తీ మే సవాల్. మళ్ళీ వెళ్ళు అబ్బాయి దగ్గరికి, ధైర్యంగా వెళ్ళు. నీకు ఎవర్షన్ రాకపోతే నన్ను అడుగు, కామెంట్ లో పెట్టు, నేను చెప్తాను నీకు సొల్యూషన్. నువ్వు అడుక్కుంటున్నావంటేనే ఇంకా నిన్ను దిగజార్చుకోవడమే. మనం ఎక్కడ మనల్ని మనం దిగజార్చుకొని బతకాల్సిన అవసరం లేదు. భ్రమ కలిగించుకోకండి. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.